సార్ మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏం జరుగుతుందండి, మీరు ఏం చెప్తారు? ఎవరొచ్చి అధికారం చేపట్టబోతున్నారు? మై పర్సనల్ ఒపీనియన్, ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబ్లీ, బట్ కంబైన్డ్ అపోజిషన్ ఫైట్ చేస్తున్నారు. జనం మీద ఆధారం పడుతుంది. కేసీఆర్ చెప్పగానే ఏమవదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్. ఆయన చేశాడు, కొన్ని చేయలేదు, బట్ ప్రజలు సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. సో మనం చెప్పలేం ఎవరు వస్తారో. ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే అభివృద్ధి అండ్ పథకాలు రెండు కళ లాంటివి. అది అలాంటిది అభివృద్ధిని వదిలేసి కేవలం ఈ పథకాల రూపంలో ప్రజలను మభ్యపెట్టారని చెప్పి కూడా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా అది అటు పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క సర్వేలు కూడా రేపు కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. దీన్ని ఏమంటారు? యూఆర్ కరెక్ట్, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆపోజిషన్కి. ఎందుకంటే కంబైన్డ్ ఆపోజిషన్ కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆయన పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశారు, డెవలప్మెంట్ ఏం లేదు, ఇండస్ట్రీస్ ఏం రాలేదు. సో ఒక పర్టికులర్ సెక్టర్ ఆఫ్ ది సొసైటీని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి పథకాలు ఇచ్చి అదే ఆయన కోర్ ఓట్ బ్యాంక్లో చూసుకున్నాడు ఆయన. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్. వన్ కంబైన్డ్ అపోజిషన్ వస్తే కొంచెం డిఫికల్ట్ నిజంగా వర్క్ అవుతే. అది కరెక్ట్ కాదండి. ఫ్రీ బీస్ మీద ఎక్కువ కాలం రాష్ట్రాలు నడవు. ఊరికే ఫ్రీగా ఇచ్చేస్తుంటే అవి నడవు. ఇట్స్ ఆల్రెడీ ఇన్ డెట్. ఏపీ కూడా డెట్స్లో ఉంది. హైయెస్ట్ డెట్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇట్ మే నాట్ వర్క్. లాంగ్ టర్మ్ వర్క్ చేయదు ఆ పథకాలన్నీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తారు? అది ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ హోప్ దే క్రాస్ వాట్ ఎవర్ ఇస్ ఏదైనా. ఐ థింక్ 50% ప్లస్ వస్తే దే విల్ ఫామ్. హోప్ఫుల్లీ దే విల్ గెట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను నామినేషన్ కోసం పబ్లిక్ని చూస్తే ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. జనసేన కంటే ప్రాబబ్లీ తెలుగుదేశానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండుంటాయి. 3 కలిపి ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ తెలుగుదేశానికి వస్తాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళకి క్యాడర్ కూడా మంచి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావచ్చు. జనసేన రావచ్చు. ఐ డోంట్ నో హౌ మచ్ వాళ్ళ పొత్తు అనేది కొంత మైనస్ అని చెప్పి బయట కొంత పబ్లిక్లో వినిపిస్తున్న మాట, ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు? వాళ్ళకి చాయిస్ లేదండి. బీజేపీ పొత్తు పెట్టుకోవడమే బెటర్ ఇంకా. ఎందుకంటే వీళ్ళు కూడా వదలరు. బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రాలో రావాలని ఉంది. సో జగన్ తోటి వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోలేరు కాబట్టి వీళ్ళతో పెట్టుకున్నట్టు అదే అర్థమవుతుంది. కానీ అదర్వైజ్ బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళినా అంత రాదు. సపోర్ట్ అయితే కావాలి అందరిది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి అయితే తగ్గుతాయండి ఈసారి. వాళ్ళైతే సరిగ్గా చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ పెద్ద అంటే ది యాటిట్యూడ్ వాజ్ ద రాంగ్. కేసీఆర్, కేటీఆర్, ఈ కవిత ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ప్రాబ్లీ ఒక 5 to 7 సీట్స్ రావచ్చు అండి. బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ రావడానికి. పర్సనల్ ఒపీనియన్ అని మీరు అన్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంటే ఏం చెప్తారు? అది కష్టం అండి చెప్పడం. 50-50 ఛాన్సెస్. మోస్ట్ ప్రాబ్లీ జనం అయితే ఈసారి చేంజ్ అనుకుంటున్నారు. బట్ జనంలో లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఐ కాంట్ ప్రెడిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మరి కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తుంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఆయన ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. అసలుకి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే స్పష్టమైన మార్పు ఏమైనా కోరుకుంటున్నారంటే మీరేం చెప్తారు? Most of the things like if BJP Janaseva, it is going on actually. That is the trend which is happening in AP. So even but they have to fight to win Jagan actually. That is the reality. The reason because like I mean, not so much development is happening in AP. So that is the reason now when Chandrababu Naidu comes, there is a huge development which is going to happen actually. That is the reason which he is failed there actually. 5 సంవత్సరాల పరిపాలనపై మీ అభిప్రాయం? Not so much development has happened actually with Jagan. But he might be doing, but which is not been shown to people actually. But he should have done some for the people for development, so that it would have been very good for the people and the local people actually. So it would have been, he would have come for the next time also. But that is not the reason which is happening there. That's the only development. Everyone will like to see the development, which is because most of the developments has already been stopped now. That is the reason which is happening.
Telangana, naturally BJP is going forward. BJP is going to win actually. That is the reason because of Modi, like BJP is going to win actually. That is the reason. సో మీ పర్సనల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? Now it is a scenario that Chandrababu Naidu has to come actually. Yeah, he should rule once again like how he was ruling earlier with, there was a competition when SM Krishna was there in Karnataka and whereas Chandrababu Naidu, there was a huge competition between SM Krishna and Chandrababu Naidu, sir. So that is the reason he has to win actually. So at least some developments will happen in Andhra Pradesh. Otherwise, what is going to happen? Andhra Pradesh, most of the people like Emaitundi, like most of the people, everyone wants to come back to Hyderabad. That is what we are seeing now, scenario. People who are staying there, they doesn't want to stay in AP, they want to come back to Hyderabad, stay in Telangana. These are the reasons actually. కేసీఆర్ గారు నేను మాట్లాడుతున్నాను, జగన్ వచ్చే అవకాశం ఉంది అక్కడ అని చెప్పి ఆయన అన్నారు. Maybe that is his way of thinking. People's way of thinking is different. Yeah. జగన్ మేలు చేయడం కోసమే కేసీఆర్ అలా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ చేయడానికే కేసీఆర్ అలా మాట్లాడారు. Maybe that is the reason because he wanted to support Jagan, so he has done it like that. KCR. సో మీ పర్సనల్ ఒపీనియన్ తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? Yes. Telugudesam Raval actually. Scenario. Earlier even I liked Rajshekar Reddy, Jagan, everyone, but he did not do any development, sir. We have seen so many family issues within there are so many family issues within their sister, Jagan's sister. They are only not proper in their family. How can he run a government? He should have been good to his family at least. That is okay. Differences vastundi family lo, but not like that he should not behave with his sister like that. Ne? So that is the reason he is failing there actually. రాజధాని విషయంలో మీ అభిప్రాయం? Like capital BJP, 100%. 100% is going to come. No one can beat Narendra Modi. Thanks, sir. Thank you. మరి కొంతమంది ఇక్కడ మనతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇంకా ఎలక్షన్ ఎంతో దూరం లేదు, కేవలం 10-15 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతుంది. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అన్ని సర్వేలు అయితే కూటమికే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ అధికారం ఫామ్ చేయబోతున్నారని చెప్పి కేసీఆర్ గారు నేను ఒక డిబేట్లో కూడా అంటే కూడా జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందండి, మీరేం చెప్తారు? వాస్తవంగా జనాలు మార్పు కోరుకుంటున్నారండి. అక్కడ ప్రస్తుతానికి మార్పు కోరుకుంటున్నారు. ఎవరో వస్తారనేది ఇంకా ఎలక్షన్ ఇంకా వారం 10 రోజులు ఉన్నప్పుడు ట్రెండ్ ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రిపోర్ట్స్ ఏమన్నాయని మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే జగన్కి నెగిటివ్ ఉందని చెప్పేసి అక్కడ టాక్ అయితే ఉంది. తర్వాత ఈ కూటమిలు అందరూ కలవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మార్చేస్తున్నారు, డీజీపీలు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ, అది వాళ్ళకి. సో జగన్కి ఇప్పుడు అడ్వాంటేజ్ లేదు, అదొక మైనస్ పాయింట్ అయింది జగన్కి. సో మరి ప్రజా ఆకర్షణ పథకాలు చాలా ఉన్నాయి, ఆయన ఇచ్చిన కార్యక్రమాలు చాలా చేశాడు. ఆ కార్యక్రమాలతో జనాలు స్టాండ్ అయ్యి ఓటేస్తే మళ్ళీ జగనే రావడానికి అవకాశం ఉంది. లేదు ఈ పైసలు జగన్ సొంత పైసలు కాదు కదా, గవర్నమెంట్ పైసలు మనకి ఇస్తున్నాడు కదా, జగన్ ఇంట్లోకి వెళ్ళి మన డబ్బులు తెచ్చి ఇచ్చాడు అని ప్రజలు అనుకుంటే మళ్ళీ నెగిటివ్ ఓటు పడవచ్చు. అప్పుడు అక్కడ కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేదండి. ఇప్పుడు ఏదంటే ప్రజా సంక్షేమ పథకాలు బాగున్నాయి, కానీ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది, తర్వాత రోడ్స్ అవి సరిగా లేవు. కొన్ని కార్యక్రమాలు బాగాలేదు, కొన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఓకే, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి, వస్తుందో లేదో ఇంకా కరెక్ట్గా నేను చెప్పలేను. ఇంకొక వారం రోజులు పోతే మొత్తం సిచ్యువేషన్ అంతా చేంజ్ అవుతుందండి. జనసేన ఏముండదండి, అసలు జనసేన ఏముండదు. పవన్ కళ్యాణ్ అయితే గెలవచ్చేమో కానీ మిగిలిన సీట్లు ఏమి నాకు గ్యారెంటీ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసుకోండి మీరు ఈ మాట అంటే ఒక పిఠాపురం వరకు జగన్ వరకు ఓకే, మన ఇతను పవన్ కళ్యాణ్ కూడా నెగ్గుతాడు ఈసారి అనుకుంటున్నాను, కానీ మిగిలిన విషయాలు లేదు. ఎందుకంటే కాపుల్లోనే వ్యతిరేక వర్గం అతనికి బాగా ఎక్కువైపోయింది. హరిరామ్ జోగయ్య, తర్వాత ముద్రగడ ప్రధానము, తర్వాత చాలామంది కాపు నాయకులు. ఎందుకంటే జగన్ పవన్ తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నాడని చెప్పేసి కాపు కమ్యూనిటీ నుంచే చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఎక్కువ సీట్లు తీసుకునేది ఉండేయని. సో ఆ కమ్యూనిటీ నుంచే చాలా తక్కువ సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను అతనికి. ప్రజెంట్ అదే ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఇంకొక వారం రోజులు పోతే తెలుస్తుంది. డిస్కషన్ 2 రకాలుగా ఉందండి. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడాను, ఆయన వన్ సైడ్ అంటాడు జగన్కి 130 సీట్స్ వస్తాయని ఇప్పుడే ఒక ఆయన చెప్తున్నాడు. ఇంక కొంతమంది ఏమంటారంటే అసలు జగన్ అడ్రస్ ఏమంటాడో పోతాడో అని కొంతమంది చెప్తా ఉన్నారు. సరే, మనం యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ ఆంధ్రాలో మనం ఉండలేదు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్. తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్ స్వీప్ చేయొచ్చు అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ జగనే వచ్చే అధికారం? మళ్ళీ జగనే రావచ్చు. జగనే రావచ్చు అని మీరు అంటే జస్ట్ ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయని అందుకని జగన్కే ఓటేస్తారు అనుకుంటున్నాను నేను.
బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. టీడీపీ కూడా రావచ్చు, ఐడియా లేదు కానీ ఐఎమ్ నాట్ షూర్. యా మళ్ళీ అదే రూల్ కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను. జగనే మళ్ళీ వస్తారని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే అంటే అటు కూటమి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అంటూ వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ చూస్తుంటే మీకు? ఏపీలో పరిస్థితులు చాలా బాగున్నాయండి. తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారనేది మాకు కనపడుతుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు లాస్ట్కు. కానీ అందరూ ఏదో పొత్తులు పెట్టుకోవడం వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అనుకోవడం చాలా తప్పు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులు స్నేహితులుగా కలుపుకొని అందరితో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు. రాబోయే గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఏ ఇబ్బందులు లేకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. అనుకున్నంత ఈజీగా అయితే అక్కడ గెలిపోవడంలో ఈజీ కాదు, టఫ్ అండ్ ఫైట్ ఉండదు అక్కడ అని చెప్పి అంటున్నారు. ఈ రాజకీయంలో ఇవన్నీ కామన్ అండి. ప్రతిసారి ఇలాగే మాట్లాడతారు, టఫ్ ఉందని చెప్పి అని చెప్తుంటారు. కానీ ప్రజల ఆలోచనలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా చూశాను. నేను ప్రజలు ఏదో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏదో పథకాలు ఇవ్వడం వలన ఏదో జగన్కి వేయాలని అనుకుంటున్నారు. చాలా తప్పది. ప్రజలు డిసైడ్ అయిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఏపీ క్యాపిటల్ ఉండాలని అనుకుంటున్నారు, క్యాపిటల్ రావాలనుకుంటున్నారు, తెలుగుదేశానికి ఓటు వేయాలనుకుంటారు. విషయం స్పష్టంగా చెప్పండి. నిన్న కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ అక్కడ జగనే వస్తున్నారని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీన్ని ఏ ఉద్దేశంతో అంటే 2014లో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం, కొన్ని పరిస్థితులు తారుమారు అవటం, ఈసారి కూడా ఖచ్చితంగా ఈసారి జగనే వస్తారని చెప్పి అంటారు. ఎంతవరకు ఇది మనం తీసుకోవాలి? కేసీఆర్ గారు ఆయనకి ఏది నచ్చితే అది మాట్లాడతారు. ఏది అవసరానికి ఏం మాట్లాడినా మాట్లాడతారు. ఆయన చెప్పడం వల్ల ప్రజలు ఓటు వేయడం అనేది, వైసీపీకి వేయడం అనేది చాలా తప్పది. ప్రజలు తెలుగుదేశం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అవతల భగవంతుడు కృప మా తెలుగుదేశము ప్రభుత్వము వస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము. పొత్తుల్ని ఎంతవరకు స్వీకరిస్తున్నారు అంటే సామాన్య ప్రజలు అనుకుంటే? పొత్తులది ఏముండండి, స్నేహితులుగా కలుపుకున్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులతో స్నేహితంతో ముందుకు వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. పొత్తులు కూడా ఏమి ఇబ్బంది లేదు. పొత్తుల వల్ల మనకేమి పార్టీకి ఇబ్బందులు కలగడం లేదని అనుకుంటున్నాం. జనసేన వల్ల ఎందుకు ప్రెస్ కాదండి, వారు అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. జనసేనకు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏమి ఇబ్బంది లేదు. జనసేనతో మనం వెళ్ళడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామంగా కనపడుతుంది.